శంకరాచార్యుల వారి లాంటి కవి లేడు. అక్షరాలు అంత పొందిక, అత్యంత పొదుపరి అయిన ఇల్లాలు ఇంట్లో ఉన్నటువంటి వంట సామాగ్రిని ఎంత జాగ్రత్తగా వాడుకొని భర్త యొక్క గౌరవాన్ని కాపాడుకుంటూ ఆయన ఏదో తక్కువ సంపార్జిస్తున్నాడన్న భేదబుద్ధి లేకుండా ప్రవర్తిస్తుందో అంత జాగ్రత్తగా వాడతారు అక్షరం. శంకరాచార్యుల వారి వాంగ్మయంలో మీరు ఈ అక్షరాన్ని తీసి ఈ అక్షరం పెడితే బాగుంటుందని చెప్పలేరు. అంత గొప్పగా ఆయన రచన చేస్తారు. ఏది చేసినా అంతటి మహాకవి, అంత గొప్పవారు. ఈ లోకంలో ఎందరో రాజులు వచ్చారు, రాజ్యాలు స్థాపించారు, ఎందరో వచ్చారు, సిద్ధాంతాలు స్థాపించారు. వారి సిద్ధాంతాలు ప్రతివాదుల సిద్ధాంతాల చేతిలో వెళ్ళిపోయి రాజ్యాలు వేరొకరు కబళిస్తే వెళ్ళిపోయాయి. శంకర భగవత్పాదులు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతం ఆనాటి నుంచి ఈనాటికి చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయింది. అంటే అంతటి పటిమ కలిగినటువంటి సిద్ధాంతకర్త, అంత గొప్ప ప్రతిపాదన చేయగలిగిన వారు. వివేకానందుడు శంకరాచార్యుల వారి గురించి చెప్తూ ఒక మాట అంటాడు, ప్రజ్ఞ కలిగిన వ్యక్తి అని. ఒకరిని ఎప్పుడు చెప్తామంటే 100 మెట్లు ఉంటే ఆ 100వ మెట్టు ఎక్కితే నువ్వు లక్ష్యం చేరినట్టు. ఎగురు 100వ మెట్టు ఎక్కు, 100వ మెట్టు ఎక్కు అంటే బతికున్నంతకాలం ఎగిరినవాడు 100వ మెట్టు ఎక్కడం. 100వ మెట్టు ఎక్కడం పెద్ద కష్టం కాదయా. 1వ మెట్టు ఎక్కు, ఇంకా 99. మెల్లిగా 2వ మెట్టు ఎక్కు, ఇంకా 98, ఇంకా 100 కావు నీకు. నీకన్నా కింద ఎంతమంది ఉన్నారో చూడు, నువ్వు అప్పుడే 2వ మెట్టు ఎక్కేసావు అని చెప్తూ చేయి పట్టుకుని మెల్లమెల్లగా మెట్టెక్కించిన వాడు చిట్ట చివరికి 100వ మెట్టు మీద సునాయాసంగా ఎలా ఎక్కించేస్తాడో, శంకరాచార్యుల వారి అద్వైత సిద్ధాంతం విన్నప్పుడు జటిలంగా అనిపించినా ఆయన చూపించిన మార్గంలో నడిస్తే మెట్టెక్కి 100వ మెట్టెక్కినట్టు ఎక్కించేస్తారు. అంతటి దార్శనికుడు ఈయన గురువు. దానికి ఆయన ఒక ఉదాహరణ చెప్పారు వివేకానందుల వారు. ముందు భక్తి, భగవంతుడు, ప్రార్థన, ఆ భక్తి వైభవం అది నేర్పుతారు. తర్వాత నువ్వు ఆయనకన్నా వేరు కాదయా, చెట్టు కాండము నువ్వు కొమ్మ. చెట్టు కొమ్మ అంటాం, ఇది చెట్టు కాండం అంటాం. నిజానికి చెట్టు కాండము చెట్టు కొమ్మ 2 ఉన్నాయా? చెట్టులో అంతర్భాగాలే, నువ్వు కూడా అంతే అంటారు. భగవంతుడిలో మనం ఒక భాగం అనిపిస్తుంది. ఆ తర్వాత అబ్బెబ్బే అసలు నీకు భగవంతుడికి భేదం లేదన్నది అనుభూతి కింద జరిగేటట్టు చేస్తారు. అనుభూతి అద్వైతం. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతా క్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతోవృత్తి రూపేత్య తిష్టటి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. నది కదిలి వెళ్ళి సముద్రమునందు సంగమించిన తర్వాత ఇక నది సముద్రము అని 2గా వేరుగా చూపించడానికి వీలు లేకుండా ఒకటైపోయినట్టు చిట్ట చివరికి అద్వైతమునందు 2 లేవు, ఉన్నది ఒక్కటే అని భగవంతుని యందు కలిసిపోయి పరమాత్మ తప్ప వేరొకటి లేదు అన్న అనుభూతి చెందేటట్టుగా